పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ప్రమాణ స్వీకారం సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే చేయించడానికి ప్రాబ్లం ఏంది? అటు 2023 అంటే నాకు తెలిసి 2 years క్రితం కేసీఆర్ గారి పాలనలో అప్పుడు ఆ జడ్జిమెంట్ వచ్చింది. ఓకే, మీరు ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా మేడం, మళ్ళీ దానికి ఎవరు అడ్డుపడుతున్నారేమో మేడం, మాకు కూడా అర్థమైతలేదు. మళ్ళీ ఎందుకంటే చిన్న చిన్న ఆదాయం లేని దేవాలయాలు మేడం, ఇప్పుడు చేవెళ్ళ ఉదాహరణ చేవెళ్ళ చూసుకుంటే వాళ్ళకు సంవత్సరానికి 2-3 లక్షలు వస్తాయా లేదా దేవాలయానికి, నాకు కరెక్ట్ తెలియదు. ఆ దేవాలయం ఎండోమెంట్ మేడం. మళ్ళీ ఇంకటి వికారాబాద్ టెంపుల్ ఎండోమెంట్. కానీ మా బాలాజీ టెంపుల్ కు లక్షలాది మంది భక్తులు మేడం, కోట్లాది ఇన్కమ్ కూడా కోట్ల రూపాయలనే ఉంటది మనది. ఎందుకంటే మేడం ఇన్కమ్ పేడ్ పార్కింగ్, కొబ్బరి ముక్కలు, అసలు అక్కడ హుండీలే ఉండవు కదండి. గుడికి వెళ్ళొచ్చా, అక్కడ హుండీ డబ్బులు వేయడానికి హుండీ లేదు. ఏదున్నా హారతి పల్లెల్లో 10 రూపాయలు 100 రూపాయలు అట్లా వాళ్ళకి తోచింది వాళ్ళు వేస్తూ ఉండి అని లేవకపోవడము. ఇప్పుడు పక్కన చూసారా మేడం మీరు, పక్క ఉండి పెట్టిరు కదా, వాళ్ళ సొంత ఉండి పెట్టిరు కదా. ఓకే, ఉండి లేదని కాదు కానీ ఇండైరెక్ట్ ఉండి ఉన్నది. ఇప్పుడు మన ఏంది గోశాల మెయింటైన్ గర్భగుడిలో లేదు, గర్భగుడిలో కాదు మేడం, బయటనే ఆడ వాక్ బుక్లు అమ్ముతున్నారు కదా మేడం. ఆ పక్కన దేవాలయం ఏంటంటే గోశాల గురించి, గుడి మెయింటెనెన్స్ గురించి అని కలెక్షన్ చేస్తున్నారు మేడం. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు మనకు ఒక ఉదాహరణ చెప్తా మేడం మీకు. మా దేవాలయంలో 40 నుండి 45 మంది వర్కర్లు ఉన్నారు. ఒక్కొక్కరి 15 నుండి 20 వేల మధ్యలో శాలరీస్ ఇస్తున్నారు. నాకు కరెక్ట్ ఫిగర్ తెలియదు. దగ్గర దగ్గర ఒక 6 నుండి 7-8 లక్షల దాకా నెలకు ఖర్చు అవుతుంది మేడం. మళ్ళీ 1 రూపీ సింగిల్ రూపీ తీసుకుంది మీరు 7 లక్షల రూపాయల శాలరీ ఎలా ఇస్తున్నారు మేడం? ఇంకోటి మేడం, ఒక్క వ్యక్తికి ఒక 2,000 ఇవ్వాలన్నా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉండాలి. పర్మిషన్ లేదు, ఏం లేదు. 10 లక్షలు, సుమారు 8 లక్షల రూపాయల శాలరీస్ ఏ విధంగా ఇస్తున్నారు? ఇంకోటి ఆన్లైన్ రూపంలో కూడా చాలా డబ్బులు బ్యాంకు అకౌంట్లో జమ అయినాయని తెలుస్తున్నది. మళ్ళీ దానికి ఎంత జమ అయింది, దానికి అథారిటీ ఎవరున్నారు, ఏమి మనకు లెక్కలు లేవు, ఏం లేదు మేడం. అది కార్యక్రమం ఏం జరిగినా ఫౌండర్ అనేటోడు ముందు ఉండాలి మేడం. ఆడ ఫౌండర్కి తెలియకుండా ఏ పని చేయదు దేవాలయంలో. మమ్మల్ని అసలు ఆడ లెక్కనే లేదు మేడం. అంటే ఓన్లీ అర్చకులే, వాళ్ళు ఏం చేయాలన్నా వాళ్ళే, మమ్మల్ని ముందుకు రానిస్తలేరు, ఆడ ఇన్వాల్వ్ కానిస్తలే మేడం. అది జరుగుతున్న సంగతి. ప్రశ్నించలేదా ఈ లావాదేవీలకి సంబంధించి రంగరాజన్ గారిని? ఎప్పుడైనా కూర్చొని మాట్లాడదామని ఎప్పుడైనా మీరు అడిగారా? అతను అడిగినా మాట్లాడాడు మేడం. ఆయన మనము లీగల్ గా చూసుకుంటున్నాం కదా, లీగల్ గానే చూసుకుందాం, కోర్టు వ్యవహారాలు ఉన్నాయి కదా అన్నట్టు మాట్లాడుతుంటాడు అంతే. ఓన్లీ మాటల వరకే కానీ అన్ని కార్యక్రమాలు ఆయనే చేస్తుంటాడు. ఓన్లీ మాటల వరకే అంతే మేడం. సో ఇప్పుడు టెంపుల్ కి సంబంధించి హుండీ అన్అఫీషియల్ గా పక్కన పెట్టారు అన్నా కూడా పార్కింగ్, కొబ్బరి చిప్పలకు సంబంధించి అవి కోట్ల రూపాయల వ్యయాన్ని సమకూర్చేంత ఉంటుందా బిజినెస్ అనేది ఒక డౌట్. అంటే మేడం కోట్ల రూపాయలు వాటి ద్వారా ఎలా ఆదాయం వస్తుందని మీరు అనుకుంటున్నారు? మీకు తెలిసిన నాలెడ్జ్ లో మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి మేడం? ఎంత లేదన్నా మనకు పేడ్ పార్కింగ్ ఒక 10 అంటే నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో 20 లక్షలు అన్నాను కానీ 10 పైనే వస్తాయి మేడం. 10-12 మధ్యలో రావచ్చు. ఎంత ఛార్జ్ చేస్తున్నారు వెహికల్ కి? వెహికల్ కు కార్కు 20 రూపీస్ మేడం, 2 వీలర్ వెహికల్ కు 10 రూపీస్. అట్లా మన దగ్గర దగ్గర ఎంత లేదన్నా ఒక 1000 వెహికల్స్ వస్తాయి మేడం ప్రతిరోజు. 1000 ఒక 600-700 మధ్యలో వస్తాయి మేడం. 600 హాలిడేస్లలో అయితే ఒక్కొక్కసారి 2 లక్షల మంది కూడా వస్తారు మేడం మన దగ్గరికి. సో ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ కూడా వస్తుంటాయి కదా, వాటి దగ్గర కూడా వీళ్ళు వసూలు చేస్తారు? లేదు, ఆర్టీసీ బస్సుల మీద ఏం చేయరు మేడం వీళ్ళు. ఓన్లీ వెహికల్స్ 2 వీలర్ 4 వీలర్ వెహికల్స్ దగ్గరనే చేస్తుంటారు మేడం. ఇక కోకోనట్ ఉంటాయి కదా మేడం, అది నెలకు ఒక 5-6 లక్షల రూపాయలు అయితే కంపల్సరీ వస్తాయి అవి. ఏదున్నా ఇప్పుడు మేడం నేను ఏమంటున్నా, గుడి ముంగట గోశాల గుడి మెయింటెనెన్స్ అని డబ్బులు వసూలు చేసినప్పుడు మనం వాళ్ళ దగ్గర ఒక 500 తీసుకున్నా 200 తీసుకున్నా వాళ్ళకు రిసిప్ట్ అనేది మనం ఇవ్వాలి కదా మేడం. మనము రిసిప్ట్ లేదు, ఏం లేదు మేడం, వసూలు చేయడమే, వేరేది ఏం లేదు. ఇంకా వాళ్ళ ఇష్టం అది. లెక్కలు లేవు, ఏం లేవు దానికి. ఇంకా ఈడ 1000 మంది 1,00,000 మంది వస్తున్నారు చెప్పుకోవడమే తప్ప తాగనికి మంచినీళ్ళు లేవు మేడం. ఈడ ఎండ కొట్టినా వర్షం పడ్డా ఒక నీడ లేదు ఇక్కడ. కూర్చుందామంటే కుర్చీలు లేవు. అక్కడ నీట్నెస్ కూడా అంటే బయట చెత్త చెదారం అది ఇది దుమ్ము అలాంటివి ఉంటుంటది. కొంత వర్క్ చేస్తుంటారు కానీ ఎంతైనా తక్కువనే మేడం. ఎండాకాలం కూర్చోనికి బస్ స్టాప్ సరిగా లేదు. ఇంకోటి మేడం, చిన్న చిన్న మనము బట్టల షాప్లకు పోతుంటే మెటల్ డిటెక్టివ్ పెట్టి చెక్ చేసి లోపలికి పంపిస్తారు కదా, మన దగ్గర అలాంటి ఏమి లేదు, భద్రత లేదు మేడం. టెంపుల్ కు భద్రత అనేదే లేదు మన దగ్గర. లోపలికి పోతుంటే ఏదైనా పట్టుకొని సంకకేసుకొని లోపలికి వెళ్ళిపోతుంటారు.
ఏమన్నా జరగరాని సంఘటన జరిగితే ఎవరు బాధ్యులు మేడం దానికి? అవును, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంటే కదా మేడం. ఇప్పుడు ఒక్క మెటల్ డిటెక్టివ్ లేకపోతేనే ఒక బట్టల షాప్ ను సీల్ చేస్తున్నారు మేడం. లక్షలాది మంది భక్తులు వస్తారు మన దగ్గరికి. అది మన భద్రత విషయంలో వీళ్ళు ఇంత నిర్లక్ష్యం ఎందుకు ప్రదర్శిస్తారో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అర్థమైతలేదు మేడం. అది కథ. ఇప్పుడు ఎండోన్మెంట్ లో కేటగిరికల్ గా టెంపుల్స్ ని విభజిస్తారు కదా, చిలుకూరు బాలాజీ టెంపుల్ కి సంబంధించి సి కేటగిరీని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అసలు? ఏబిసికి ఉన్న క్రైటీరియా ఏంటి మేడం? ఏబిసిగా అంటే మన 6A 6B 6C, మన దేవాలయం 6B అని చెప్తున్నారు మేడం, కానీ మన 6A మేడం అన్నది. ఎందుకంటే 20 లక్షల నుండి పైన ఎంత ఆదాయం అన్నారా అని మేడం, దాన్ని 6A టెంపుల్ అంటారు. తిరుమల తిరుపతి యాదగిరిగుట్ట భద్రాచలం అంతా 6A మేడం. బి టెంపుల్ అంటే 2 నుండి 20 లక్షల సంవత్సర ఆదాయం ఉన్నది బి టెంపుల్ మేడం. దానికి కూడా ఒక కమిటీ ఉంటది, ఈవో గారు ఉంటారు, లెక్కలు కరెక్ట్. మనది 6C అంటే ₹1 నుండి 2 లక్షలు మేడం. అది 6C టెంపుల్ గ్రామానికి వదిలిపెట్టి ఒక కమిటీ వేసుకొని ఎండోమెంట్లకు ప్రతి సంవత్సరం లెక్కలు చూపించాలి మేడం. అది కూడా కానీ ఇక్కడ గ్రామస్తులు లేరు, కమిటీ లేదు. సరే, సి టెంపుల్ అన్న ఒక కమిటీ అనేది ఉండాలి కదా మేడం. దీనికి సి టెంపుల్ అన్న గ్రామస్తులతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి కదా. లేదు మేడం, కమిటీ లేదు, ఏం లేదు, అంతా ఆలయన్స్ నేనే అంతే వాళ్ళే. ఈ గుడికి సంబంధించి ఎన్విరాన్మెంట్ సి కేటగిరీలో ఉన్నా కూడా మెయింటెనెన్స్ కి సంబంధించి, లేదంటే చెకింగ్ కి సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి కొన్ని గవర్నమెంట్ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంది చిలుకూరు టెంపుల్ పైన? అంటే హోల్ అండ్ సోల్ వీళ్ళు చూసేసుకుంటున్నారని అనుకుంటున్నారా? ఎవరిని వీళ్ళే ఇన్వాల్వ్ చేయకుండా అంతా బాగుందని కవరింగ్ ఇస్తున్నారని మీరేమనుకుంటున్నారు? నేను ఏమనుకుంటున్నా మేడం, వాళ్ళు అడగవచ్చు, నాకు అంత ఐడియా లేదు, కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు సెక్యూరిటీ కల్పిస్తామని అడిగితే లేదు అంతా బాగానే ఉంటది, ఎందుకని వీళ్ళు అన్నారో ఏమో అనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఇంత నిర్లక్ష్యం బాగుండదు కదా మేడం. లక్షలాది మంది వచ్చే భక్తులకు భద్రత లేకపోతే ఎట్లా మేడం? లక్షలాది మంది వస్తుంటారు, ఎంత లేదన్నా ఇప్పుడు రోజు మినిమం 20 నుండి 30 వేల మంది హాలిడేస్లల్లా లేకపోతే వీకెండ్ హాలిడేస్లల్లా 60 నుండి 70 వేల మంది వస్తుంటారు. అట్లాంటిది ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఉన్నది మేడం. మంచినీళ్ళ అన్ని సదుపాయాలు ఏమి ఏర్పాటు లేదు. చిన్న దేవాలయం ఎంత అభివృద్ధి చెందింది, కానీ మా దేవాలయం ఒక ఎప్పుడు అంటే మేము చూసిండండి మేడం, మేము ఒక 40 సంవత్సరాలు ఆయన చూడబట్టి అట్లనే ఉంది మేడం, ఏం మార్పు లేదు, అంతే మేడం మన దేవాలయం. ఇప్పుడు మీకు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, ధర్మకర్తగా మీరు కూడా ఇందులో పాఠం చెప్పి, అందులో ఇంప్లిమెంటేషన్స్ లో మీరు ధర్మకర్తగా వ్యవహరించాలనుకుంటున్నారు, లేదంటే ఆదాయ వ్యయాలకి సంబంధించి, లేదంటే ఎక్స్పెండిచర్ కి సంబంధించి ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటున్నారా? మీ ఇంటెన్షన్ ఏంటి అసలు? మేడం, మనం అట్లా అనుకున్నా కానీ అది చట్ట ప్రకారం నడుస్తుంది మేడం, ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం నడుస్తుంది. దానికి ఈవో గారు ఉంటారు. మీ పరిధులు ఏంటి, ఎలా ఉంటాయి ఒకవేళ అంటే మేడం? ఒకటి ఎండోమెంట్ యాక్ట్ ఏముందంటే మేడం, దేవాలయాన్ని ఎవరు నిర్మించారో వాళ్ళ వంశకులే చైర్మన్ కావాలనేది ఒక చట్టం ఉంది మేడం. అందుకే మాకు వచ్చే మేము ఏంటంటున్నాం, ఎక్స్ట్రా మేము అడుగుతలే మేడం, మా వంశానికి సంబంధించిన ఏ హక్కు ఉందో ఆ హక్కే కల్పించండి. మాకొక్కరికని కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది ఏ హక్కు వర్తిస్తుందో మాకు అదే హక్కు ఇవ్వండి, మేము ఎక్స్ట్రా అని అడుగుతలేం మేడం. అది మేడం మాది డిమాండ్. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ